ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే నిన్న చూస్తేనేమో అది చూస్తుంటే నీరసం వచ్చి పడిపోయేలాగా అనిపించింది ఎపిసోడ్. ఈరోజు మాత్రం హైప్‌కి లేచినట్టే. అస్సలు జడ్జెస్ మాత్రం ఒక్కొక్కళ్ళని ఎలా అడిగారంటే చూస్తుంటే అబ్బా! ఏంటి ఇలా అడిగారు అన్నట్లు అనిపించింది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జడ్జెస్ కరెక్ట్‌గానే అడిగారు. శ్రీముఖి కూడా ఈసారి కరెక్ట్‌గానే చేసింది. వాళ్ళ జాబ్‌కి న్యాయం చేశారు అన్నట్టు అనిపించింది. బిగ్ బాస్‌కి కావాల్సిన ఇన్‌పుట్స్ మొత్తం మన ముందుకి తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. ఒక క్వెషన్ అడిగితే దానికి వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తే వీళ్ళు ఇంకొక ఆన్సర్‌ని అడుగుతారనమాట. సో, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసుకురావడానికి ఈరోజైతే ప్రయత్నం చేశారనే చెప్పవచ్చు. సో, ఇదే కదా మాకు కావాల్సింది. జడ్జెస్ నుంచి మాకు ఇదే కావాల్సింది. సో, మీరు అట్లా ఎప్పుడు గేమ్స్, ఆర్గ్యుమెంట్సే కాకుండానే ఇలాంటి క్వెషన్స్ అడగడం వల్ల వాళ్ళలో తెలియని హిడెన్ టాలెంట్స్ ఏదైనా సరే బయటికి రావచ్చు. జనాలు చూసి వాళ్ళకి ఓట్ చేయడానికి కూడా అదొక ప్లస్ పాయింట్ అయ్యిద్ది. సో, ఈరోజైతే చాలా బాగా అడిగారు జడ్జెస్ ఎస్పెషల్లీ శ్రీముఖి అండ్ బిందు మాధవి గారు. సో, టాప్ లేపారనమాట ఎపిసోడ్ అయితే. ఇంకా ఇంకొక విషయానికొస్తే నవరసాల మామ రామకృష్ణ ఎప్పుడు గెలుస్తాడు? ఎప్పుడు ఆయనకి లక్కొస్తుందని నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేశా. అలాంటిది ఈరోజు ఎపిసోడ్ మొత్తం టాప్ లేచిపోయిందనమాట రామకృష్ణ గారితో. సో, ఆర్‌కే గారు చాలా బాగా ఆడతాడు. అండ్ తనకి మాట్లాడే టాలెంట్ ఉన్నా కూడా తను మొహమాటం కొద్దో లేకపోతే ఇంకా తన స్వభావం అలాంటిదో తెలీదు గానీ చాలా తెలియని అమాయకత్వంగా ఉంటాడు. అసలు చాలా మంచోడు అన్నట్టు అనిపిస్తది. సో, అతనికి ఎప్పుడు లక్ అనేది వరించలేదు. సో, ఎప్పుడు లక్ వరిస్తుంది, ఎప్పుడు అప్రిషియేషన్స్ పొందుతాడు అని చెప్పి నేనైతే ఈగర్‌గా వెయిట్ చేశాను. ఈరోజు ఎపిసోడ్ అయితే అతనిదే అనమాట. ఆర్‌కే గారిది. సో, లక్ ఫేవర్ అయింది. గేమ్ బాగా ఆడారు. టీమ్‌మేట్ కూడా ఛాన్స్ ఇచ్చారు లీడర్‌గా. తన లీడర్‌షిప్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజు ఓటు అప్పీల్ అయితే తనకొచ్చింది. సో, ఏదేమైనా గానీ నేనైతే ఒక మాటైతే చెప్తాను. తను 'బిగ్ బాస్'లోకి ఎళ్తాడో లేదో కానీ నాకు తెలీదు గానీ, బట్ అతనైతే జెన్యూన్ అని మాత్రం నాకనిపిచ్చింది. సో, ఎవరిని తొక్కేయడు, అలాగే ఎవరిని లేపడు. తన పాయింట్లు చెప్పుకోగలుగుతాడు గానీ, సో, అతన్ని ఎక్కువ డిఫెండ్ చేసుకోలేడు తప్పితే, సో, గేమ్స్ ఆడతాడు. ఫిజికల్ గేము, మెంటల్ గేము, అలాగే తన మాటలు కూడా చాలా బావుంటాయి. సో, ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేనైతే కంగ్రాచ్యులేషన్స్ రామకృష్ణ అయితే చెప్తాననమాట. సో, ఇంకా రోహిత్ గారి విషయం అయితే చెప్పుకుంటే, ఇక ఎప్పుడైతే స్టార్టింగ్ 0 లెవెల్ నుంచి మొదలుకొని డే బై డే తన టాలెంట్ అయితే చూపిస్తున్నాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో గానీ, మెంటల్ స్ట్రెంగ్త్‌లో గానీ, ఈరోజు టాస్క్ ఝాన్సీ గారికి అంటే ఆల్రెడీ తన పవర్ కార్డ్ యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఒకే ఒక్క క్యూబ్‌తో తను ఓడిపోయాడు గానీ, లేకపోతే ఈరోజు అతనే విన్నర్ అనమాట. సో, ఈ స్కిల్ అయితే ఉంది. నేనైతే చాలా షాక్ అయ్యాను. సో, గేమ్ ఎంత క్విక్‌గా ఆడాడనమాట. సో, అతనికి చాలా మంచి టాలెంట్ అయితే ఉందనమాట. డిఫెండ్ చేసుకునేదాన్ని గానీ, ఏదైనా సరే ఎవ్రీథింగ్ అసలు ఈరోజు అతని గురించి మాట్లాడకూడదు అనుకున్నా గానీ, ఏదో ఒక రూపంలో అయితే తన టాపిక్ వస్తూనే ఉంది. అతను ఏదైనా ఒక మాట ఎవరైనా అంటే సో, అగ్రెషన్ ఎక్కువ, తిని ఆలోచించడం అది ఇది ఏదన్నా గానీ తన మౌనంతో, తన ఆటతో ఆన్సర్ అయితే చెప్తున్నాడు రోహిత్ గారు. సో, తనకైతే తిరుగు లేదు అన్నట్లయితే నాకనిపించిందనమాట. సో, ఐయామ్ రియల్లీ ఇంప్రెస్ దట్ రోహిత్ గారైతే. సో, అట్లా కొంతమందినైతే ఎందుకు లేపారో ఏంటో అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో, అదనమాట. ప్రియ గారికొచ్చేసి యెల్లో కార్డ్ అయితే వస్తుందనమాట. ఎందుకంటే తను బలంగా, స్ట్రాంగ్‌గా ఏదైతే చెప్తుందో జడ్జెస్‌కి సో, టీమ్‌మేట్స్‌తో మాట్లాడలేకపోతుంది. సో, ఆ ప్రాబ్లమ్ వల్ల, కన్‌ఫ్యూజన్ వల్ల సరిగ్గా చెప్పుకోలేక తన బాధ ఏంటో ఏమో! సో, సరిగ్గా చెప్పుకోలేని తను డిఫెండ్ చేసుకోలేకపోవడం దీనిటి వల్లే యెల్లో కార్డ్ అనేది వచ్చింది. ఇవ్వడానికైతే ఆ రీజన్ కరెక్టే అనిపిచ్చింది. 'బిగ్ బాస్'కి త్యాగం చేయడం కాదు. త్యాగం చేసేటప్పుడు చెయ్యాలి, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, తెలివిగా ఆలోచించాలంటే ఆలోచించి ఏదైనా పని చేయాలి, గేమ్స్ ఫోకస్ చేయాలి, ఫిజికల్ అయినా, మెంటల్ అయినా ఏదైనా సరే షార్ప్‌గా ఉంటేనే 'బిగ్ బాస్'లో విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫస్ట్ స్టెప్స్ మనం చూస్తూ ఉన్నాం గదా! 'బిగ్ బాస్' 1 కాడ్నుంచి 9 దాకా. సో, ఎలా ఆడుతున్నారు, మనం ఎలా జడ్జ్ చేస్తున్నాం గూడా చూస్తూ ఉంటాం గదా! సో, ఏదైనా సరే ఇక ఓపెన్ అప్ అవ్వాల్సిందే ప్రియ గారైతే. సో, ప్రియ గారికైతే యెల్లో కార్డ్ అయితే వచ్చిందనమాట. ఇదైతే హైలైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్, షేర్, కామెంట్ వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మీకు ముందుకి మంచి మంచి పాయింట్లు కూడా నేను మాట్లాడగలుగుతాను. సో మీరు నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు గేమ్ తక్కువే, థియరీ పార్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. 1 బై 1 మనం మాట్లాడేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం చేయడం, వెళ్ళిపోదామా వీడియోలోకి. శ్రీముఖి అండ్ జడ్జెస్ అయితే వస్తారు. సో బిందు మాధవి గారు నలుగురు గురించి మనం మాట్లాడుకుందామా గేమ్కి వెళ్ళే ముందు అని చెప్తుంది. అయితే శ్రీముఖి గారు వెంటనే అయితే నలుగురిని తీసేద్దామా అన్నట్లు రియాక్షన్ ఇచ్చిందనమాట. సో వీళ్ళ నలుగురు ఎవరు అంటే హేమంత్, చరణ్, బాగి, ప్రియ. ఈ నలుగురిని లేపి వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది ప్రేక్షకుల ముందు చెప్పడానికి ఒక లైక్ ఓట్ అపీల్ లాగా పిలిచారు. బట్ ఇది ఇంత మంచి ఛాన్స్ కూడా అసలు ఒక్కళ్ళు కూడా డిబేట్ అనేది చేసుకోలేకపోయారు సరిగ్గా. వీళ్ళ పాయింట్సే కరెక్ట్గా లేవనిపించింది నాకైతే. సో హేమంత్ కానీ, చరణ్ కానీ, బాగి కానీ, ప్రియ ఎవ్వరు కూడా డిబేట్స్ అనేది సరిగ్గా చేయలేకపోయారు. సో ఇప్పుడు వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీకంటే ఎవరు వీక్ అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ లేపి తన రీజన్స్ చెప్పమంటారనమాట. సో ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఛాన్స్ దొరకడమే చాలా చాలా కష్టం. అలాంటిది ఛాన్స్ దొరికినా కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేదనే అనిపించింది. ఇక్కడే తెలిసిపోతుంది కదా, వీళ్ళు డిఫెన్స్ చేసుకోలేకపోతే ఇంకెందుకు పంపిస్తాం, ప్రేక్షకుల్లో అదే కదా చూడాల్సింది. సో వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చినా కూడా యూజ్ చేసుకోలేకపోయారు. సో హేమంత్ గారు వాళ్ళకి ఒక స్టిక్ ఇస్తారనమాట. ఆ స్టిక్ ఇచ్చి చెప్పమంటారనమాట. సో చరణ్ వచ్చేసి దీపక్ని ఎంచుకుంటాడు. నేనైతే లైక్ షాక్, దీపక్ బాగానే ఆడతాడు కదా అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే చరణ్కి పవర్ టాకటివ్ పవరే కానీ మెంటల్ స్ట్రెంగ్త్ అంత ఆలోచించడేమో అనిపించింది. ఫిజికల్గా మొన్న అయితే వెయిట్ ఇట్లా పట్టుకునే దాంట్లో అయితే బాగా చేశాడు. బట్ మెంటల్గా వచ్చిన గేమ్స్ సరిగ్గా ఆడలేకపోయారు. కానీ తనకున్న పవర్ ఏంటంటే టాకటివ్ పవర్. ఎవరినైనా ఇంప్రెస్ చేయగలగటం, ఎవరినైనా ఈజీగా ఇంప్రెస్ చేస్తాడనమాట. సో నాకైతే అది అనిపించింది. దీపక్ మీద చెప్పిన పాయింట్లు అయితే నాకు అంతేమనిపించలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాగి గారు అనమాట. బాగి గారు ఎవరిని సెలెక్ట్ చేశారంటే రోహిత్. ఇది ఇంకా షాక్. రోహిత్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, అబ్బా ఇతను మంచి ప్లేయరు, ఇతనికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఆల్ రౌండర్ కంటెస్టెంట్ ఇతన్ని, అసలు ఈయనకంటే బాగా బెటర్ అనగానే నేను షాక్ అయ్యా. ఈమె ఇచ్చిన రీజన్ ఏంటంటే మాట్లాడేటప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చినా కూడా మాట్లాడాడు. సో కానీ నాకు మాట్లాడే ఛాన్స్ వస్తే నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అని చెప్పి పాయింట్ పెట్టింది. బట్ ఇక్కడ రోహిత్ మాట్లాడే సమయంలో మాట్లాడతాడు, అలాగే మౌనంతో ఉన్నా కూడా తన ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇస్తున్నాడు గేమ్తో. అదే కదా మాకు కావాల్సింది. మౌనం కూడా ఒక వెపన్ అని ఈయన ద్వారా అయితే తెలుసుకుంది. నిజం, మౌనంగా ఉంటే అది చేతగానితనం కాదు. సో మౌనమే ఒక పెద్ద సమాధానం. అది బాగి గారికి అయితే అర్థం కాలేదనిపించింది. ఈ రీజన్ నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు. రోహిత్ కూడా అసలు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇంకా రోహిత్ గారు ఏం చెప్తారంటే బాగా ఫిజికల్గా ఏం ఆడలేదు, తనకి షోల్డర్ ప్రాబ్లం వల్ల సరిగ్గా డిఫెండ్ చేయలేదు, నాతో ఫిజికల్ గేమ్ ఆడుతుందంటే ఐఎమ్ షాక్ అని చెప్పి చెప్తాడనమాట. ఆమె క్లారిటీతో కూడా మాట్లాడదు అని చెప్పి చెప్తాడనమాట. సో నాకు ఇక్కడైతే బాగా ఏదో ఓవర్ హైపర్ అన్నట్టు అనిపించింది మాట్లాడింది కానీ, బట్ రోహిత్ కన్నా బాగా అయితే చాలా తక్కువ అని నేనైతే ఫీల్ అయ్యా. సో హేమంత్ గారు ఎవరు సెలెక్ట్ చేశారంటే అపూర్వ. హేమంత్ ఏమంటా అంటే నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉంటావు, నీకు ఈ టాస్క్ నచ్చితే ఆడతావు, ఆ టాస్క్ నచ్చకపోతే నువ్వు ఆడలేవు, నువ్వు గివప్ ఇచ్చేస్తావు, అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, మాట్లాడేతనం ఎక్కువ ఉంటుంది, కానీ అవన్నీ గేమ్లో అయితే చూపించలేవు. సో నీకంటే నేను బెటర్ అంటే నేను ఇది అగ్రి చేస్తా. ఎందుకంటే అపూర్వ తెలివితేటలుగా అనుకుంటుంది కానీ ఎక్కువ అరవడం, ఎక్కువ మాట్లాడడం, మీద పడడం, ఆర్గ్యుమెంట్ని కూడా ఆపేసి ఇంకా ఆమె అగ్రెషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. కొన్ని టాస్కుల్లో గివప్ అయితే ఇచ్చింది, కొన్ని టాస్కులు ఆడింది. సో హేమంత్ బెటర్. ఏంటంటే ముక్కు పుడక కుట్టించుకోవటం, హేమంత్ ఇది ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడాడు. కాకపోతే ఏంటంటే తన పాయింట్ అనేది డిఫెండ్ చేసుకోలేడు. సో అంతే, తనకు కూడా ఒక ఛాన్స్ వస్తే మేబీ ఇతనే అపూర్వ కంటే బెటర్ ఏమో అనిపించింది. బట్ ఇంకా స్ట్రాంగ్గా పాయింట్ చెప్తే ఇంకా చాలా బాగుండేది. సో అపూర్వ అయితే ఇంకా తనైతే నేను అగ్రీ చేయను, అది ఇది ఏదో అంది. బట్ వచ్చి వెంటనే బిందు మాధవి గారి బాడీ లాంగ్వేజ్ అండ్ మాటలు అనేది చూసుకోమంది. సో ఎందుకందో ఏమో నాకైతే అర్థం కాలేదు. బట్ నేను అంత అబ్జర్వ్ అంటే అతను చెప్పిన పాయింట్లు కరెక్టే కదా, ఎందుకు అక్కడ తప్పు అన్నట్టు మాట్లాడింది. సో కానీ హేమంత్ గారు కూడా కొన్ని చూసుకోవాలి, తనకున్న మనం మాట్లాడేటప్పుడు స్ట్రాంగ్గా పాయింట్లు పెట్టి మాట్లాడితే చాలా బాగుండేది. సో అదనమాట. ప్రియా గారు వచ్చేసి
లైక్ పెద్ద పెద్ద తోప్ ప్లేయర్స్‌నే సెలెక్ట్ చేసుకున్నారనమాట అందరూ. ఒక హేమంత్ మాత్రం అపూర్వకి ఓకే అనిపించింది. సో, ప్రియా గారు ఆమెనే సెలెక్ట్ చేస్తారు. ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతా ఉంటాడు. ఎక్కువ అగ్రెషన్ అవుతూ ఉంటాడు. సరిగా ఆడలేడు అని చెప్పి చెప్తుందనమాట. సో, ఇది గూడా జడ్జెస్‌కి నచ్చలేదు. అసల ప్రియాకి ఏంటంటే ఎక్కువ డిఫెండ్ చేస్తుంది జడ్జెస్‌నే గానీ, కంటెస్టెంట్స్‌ని అయితే చేయట్లేదు. ఆమె గేమ్ గూడా ఏదో సప్పగానే ఎళ్ళిపోతుంది. అంత ఆర్గ్యుమెంట్ చేసినట్లేదు, ఫిజికల్‌గా ఆడినట్లేదు, మెంటల్‌గా ఆడినట్లేదు, ఏమి లేదు ఆమెదైతే. సో, నాకు అమనే బెటరు. ప్రియా అయితే కాదు అనిపిచ్చింది. సో, ఇట్లా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు పెట్టిన పాయింట్లు గూడా నాట్ వాలిడ్ అనిపిచ్చింది. అదైతే అగ్రీ అయ్యాను జడ్జెస్‌తో నేనైతే నా ఒపీనియన్. అండ్ ఝాన్సీ గారికి ఈరోజైతే పవర్ కార్డ్ అనేది యూజ్ చేయమన్నారు. సో, యూజ్ చేసింది. సో, ఏం లేదు. ఒక గేమ్ అయితే పెడతారు. ఇంకా వెంటనే సారీ దీనికి ముందేంటంటే వీళ్ళు చెప్పారు వీళ్ళకి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చాము, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాము. బట్ వీళ్ళు ఎంత తేలిగ్గా తీసుకున్నారు. అసలు ఇదంతా వీళ్ళెళ్ళిపోతారా? వీళ్ళుంటారా? అని చెప్పి చాలా కోపంగా శ్రీముఖి అయితే అంటుందనమాట ఇక. అందరూ అంటారు అది నిజమే. అది గోల్డెన్ ఛాన్స్. మేబీ మీరు స్ట్రాంగ్‌గా ఆర్గ్యుమెంట్ చేసి ప్రేక్షకుల్లోకి ఎళ్ళేవాళ్ళు. మీకు ఓట్స్ పడేది. మీకు ఛాన్స్ ఉండేది. అది యూజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడైతే శ్రీముఖి గారు బాగా చెప్పారనిపించింది. సో, ఝాన్సీ గారైతే పవర్ కార్డ్‌నైతే యూజ్ చేసుకుంటారు. ఈరోజు మొత్తానికి టీమ్ అయితే డివిజన్ అనేది జరుగుతుంది. 4 టీమ్స్ అనమాట. సో, ఒక టీమ్‌కొచ్చేసి నలుగురు. సో, లాస్ట్‌లో ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు ఒక టీమ్ అనమాట. ముగ్గురు మిగిలిపోతారనమాట. సో, చెత్తలో కొన్ని నంబర్స్ అయితే ఉంటుందనమాట. సో, శ్రీముఖి ఒక నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ ఫార్మ్ అవ్వాలనమాట నలుగురు. అది ఫార్మ్ అయితే అదొక టీమ్ అట్లా. సో, ఒకసారి 16 చెప్తుంది, 19 చెప్తుంది, 21 చెప్తుందనమాట. సో, ఒక్కొక్కళ్ళైతే ఫార్మ్ అవుతారు. ఈ ఫార్మ్ అయ్యే ఆప్షన్‌లో రాజకుమారి గారు, రోహితే కావాలి. ఇంక అందరూ రోహిత్ అంటే ఇంక పక్కనోళ్ళకి ఎప్పుడయ్యా ఛాన్స్ ఇచ్చేది? కంటెస్టెంట్స్ మీరు కూడా ఛాన్స్ రాని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, మీరొకళ్ళే కాదు గదా! వీళ్ళు ఆడితే వీళ్ళకి ఈ టాలెంట్ ఉందనేది తెలిసిద్ది. సో, ఎవరో ఒకళ్ళు మంచోళ్ళనే పంపిస్తారు బిగ్ బాస్‌లోకి ఆల్మోస్ట్ అయితే. బట్ వీళ్ళకి గూడా అగ్ని పరీక్ష వచ్చినందుకు కనీసం ఒక గేమ్ ఆడాను, లేకపోతే ఇట్లా ఫిజికల్ టాస్క్ చేశాను, మెంటల్ టాస్క్ లేకపోతే ఆర్గ్యుమెంట్‌కి ఏదో ఒకటి ఛాన్స్ ఇయ్యాలి. సో, మీలో మీరే హెల్ప్ చేసుకోకపోతే ఇక ఎవరు హెల్ప్ చేస్తారు అన్నట్టు నాకైతే అనిపిచ్చింది. సో, అట్లా అనమాట. ఇంకా ఇది రోహిత్ అని అన్నారు. వాళ్ళకి చాలా కోపమొచ్చింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరైతే ఫార్మ్ అవ్వలేదో మీరు ఈజీగా తీసుకుంటే ఇంకా వేస్ట్. మీరు గనుక ఫార్మ్ అవ్వకపోతే కంప్లీట్‌గా ఔట్ చేస్తాం. ఫార్మ్ అయిన వాళ్ళతోనే ఆడిస్తానని చెప్పి చెప్పంగాల్నే సో, అందరూ టక్ ఫార్మ్ అవుతారు. సో, ఫస్ట్ టీమ్ వచ్చేసి ఝాన్సీ, సృష్టి, దీపక్, రామకృష్ణ. సో, వీళ్ళు నలుగురు అబ్బా! ఛాన్స్ కొట్టేసారు రామకృష్ణ ఎట్లైనా గెలవాలని అనిపించింది నాకు. ఎందుకంటే తను ఆడే స్ట్రెంత్ ఉంది. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆడే స్ట్రెంత్ ఉంది. కాకపోతే ఏందంటే తన పాయింట్లు బలంగా పెట్టి మాట్లాడలేడు. అండ్ ఇంకోటేంటంటే కన్‌ఫ్యూజన్ అయిపోతాడు. ఇప్పుడు గట్టిగా గూడా మాట్లాడుతున్నాడు. కాకపోతే కన్‌ఫ్యూజన్ అనేది ఒకటుంది. తెలియని అమాయకత్వం గూడా ఒకటుంది. సో, ఈ 2 తీసేస్తే రామకృష్ణ గూడా వన్ ఆఫ్ ద బిగ్ బాస్ కంటెస్టెంటే అనిపిచ్చింది నా ఒపీనియన్. సరే మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, సెకండ్ టీమ్ వచ్చేసి చరణ్, రాజకుమారి, మిథిలేష్, హేమంత్. థర్డ్ టీమ్ వచ్చేసి గాయత్రి, శాలిని, అమన్, రోహిత్. అండ్ ఫోర్త్ పాపం అమాయకులు మిగిలిపోయిన అపూర్వ, బాగి, ప్రియాంక. వీళ్ళకైతే లీడర్‌షిప్ లేదు. బికాజ్ ప్రియాంకకి ఛాన్స్ వచ్చినా డిఫెన్స్ చేసుకోలేకపోయింది. సో, అదే క్వెషన్ అడిగితే ఏం చెప్తుందంటే మేము ఆల్రెడీ ఫార్మ్ అయిపోయాం. నువ్వొద్దు. సో, ఈ నంబర్ స్వాప్ చేయండి అని చెప్పి వాళ్ళన్నారంట. ఎవరంటే ఝాన్సీ వాళ్ళు. సో, ఝాన్సీ టీమ్ వాళ్ళు. వాళ్ళేమంటారంటే మమ్మల్ని అసలు అడగలేదు. మేము అడిగాము. ఈ నంబర్ ఇస్తే మేము నలుగురం ఉన్నాం. ఈ నంబర్ ఇస్తే మేము నలుగురం ఫార్మ్ అవుతాము అని చెప్పి అందంట. సో, ఇక్కడ నువ్వేం చేయాలి? నేనెందుకియ్యాలి? సో, ఇప్పుడు నేను మీ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ నంబర్ మీరిస్తే మీరు నలుగురు కలిసిపోతారు. నేనేమైపోవాలి? నేను నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి స్ట్రాంగ్‌గా పాయింట్లు పెట్టి సో, ఆమె జాయిన్ అయినట్టయితే వేరే లెవెలు. బట్ అది చేయలేకపోయింది. తర్వాత గూడా తర్వాత గూడా ఆప్షన్ వచ్చింది. ఆమెకే వచ్చింది. బట్ అది కూడా చేయలేకపోయింది. సో, డిఫెన్స్ చేసుకోలేకపోయింది. అడిగితే ఏమంటుందంటే చాలా బాధపడుతుంది యెల్లో కార్డ్ ఇచ్చిన తర్వాత. లోపల చాలా ఉంది. చెప్పుకోలేనంత బాధున్నట్టు ఆమె అలా కనపడిందనమాట. సో, ఆమెకి ఏదున్నా ఏమైనా నువ్వు ముందుకు పోవాలి అంటే స్ట్రాంగ్‌గా డిఫెన్స్ చేసుకోవాలి అనేదే పాయింట్. సో, ఇది గుర్తుపెట్టుకుంటే ప్రియా గారు సో, బెస్ట్ ఇవ్వచ్చు. అండ్ భాగ్య గారు చెయ్యి అనేది బాలేకపోయినా గానీ సో, అన్ని ఎపిసోడ్‌లు చాలా ఎనర్జెటిక్‌గా ఉంది. బట్ ఈరోజు ఎపిసోడ్‌లో అయితే అంత ఎనర్జెటిక్ అయితే లేదు. అండ్ అపూర్వ విషయానికొస్తే కొంచెం బ్యాడ్ లక్కే అని చెప్పుకోవచ్చు. సో, ఆమె ఏందంటే అగ్రెషన్ అనేది తీసేసి ఎదుటోళ్ళు ఏం చెప్తున్నారు, ఆ చెప్పే దాంట్లో గనక
పాజిటివ్ వెతుక్కుంటే ఆమె కూడా మంచి షోగా ఒక కంటెస్టెంట్ అయితే అవుతుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. సో మీరు నా ఒపీనియన్‌తో ఎంతమంది అయితే ఏకోపిస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైతే ఓట్లేస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఎప్పుడు అగ్ని పరీక్షలో అసలు నిజంగా ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది నాకు తెలియలేదు. సో మీరు నిజంగా ఓట్లేసే వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళకి ఏసాము అని చెప్పి కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సో నవదీప్ గారైతే అలా ఎలా ఆడతావు గేమ్? సో పాపం అమాయకులు. ఆ! ముగ్గురిని. పాపం అమాయకులు. సో వీళ్ళ కోసం వీళ్ళు ముగ్గురు కాబట్టే అందరూ ముగ్గురితో ఆడిద్దాము అని చెప్పి భలే ట్విస్ట్ పెట్టాడు ఇక్కడ నవదీప్ గారైతే. హ్యాట్స్ ఆఫ్ అనిపించొచ్చు. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే అపూర్వ, భాగి, ప్రియాంక. సో వీళ్ళు ముగ్గురే ఉంటారు గదా! సో మిగతా వాళ్ళ నలుగురు ఆడితే వీళ్ళు ముగ్గురు అమ్మాయిలే పాపం ఏం ఆడతారో ఏంటో అనుకున్నా. భలే మంచిగా పెట్టాడనమాట నవదీప్ గారు. వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు యాక్చువల్లీ అపూర్వకి, భాగికి, ప్రియాంకకి నవదీప్ గారు ఛాన్స్ ఇచ్చినట్టే. సో అది మనోళ్ళు యూటిలైజ్ చేసుకోరు. అలా అనమాట. సో టీమ్ లీడర్‌గా అనేది ఒక్కొక్కళ్ళు చర్చించుకొని మీరు ఎవరవుతారు ఏంటి అని చెప్పి అడిగితే సో ఝాన్సీ, సృష్టి, దీపక్, రామకృష్ణలో రామకృష్ణ లీడర్‌గా అయ్యాడు. బట్ రామకృష్ణకి అవ్వడానికి మాత్రం శ్రీముఖి, అలాగే యాంకర్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి అడిగి పాయింట్స్ పెడితే గానీ రామకృష్ణ అనేది లీడర్‌గా అవ్వలేదు. రామకృష్ణ వీళ్ళ ముగ్గురు అయ్యారు. ఝాన్సీ అయింది, సృష్టి అయింది, దీపక్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు అయ్యారు. రామకృష్ణకి ఛాన్స్ లేదు. కానీ అడుగుతున్నాడు. బట్ ఆయన మాటల్ని లెక్క చేయట్లేదు వీళ్ళు ముగ్గురు యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళు జడ్జెస్ కాబట్టి మాట వినాలి కాబట్టి ఇచ్చారు గానీ, లేదంటే దేకను కూడా దేకరనమాట వీళ్ళైతే. అదైతే కన్ఫర్ము. రామకృష్ణ ఎంత డిఫెండ్ చేసినా ఆయన ఏందంటే గట్టిగా మాట్లాడి అరవడం అనేది ఆయనకి రాదనుకుంటా. సో దానివల్ల ఏందంటే రామకృష్ణని లీడర్‌గా చేసేవాళ్ళు కాదు. వీళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల నిజంగా రామకృష్ణకైతే ఛాన్స్ వచ్చింది. సో రామకృష్ణ అది ప్రూవ్ చేసుకున్నారనమాట. సో అది నచ్చింది నాకు అందులో. సో సెకండ్ వచ్చేసి చరణ్ లీడర్ అవుతారనమాట. వీళ్ళైతే మంచిగా ఒకళ్ళు పాయింట్లు పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు పోలింగ్ వేసుకుంటే చరణ్ అనేది లీడర్ అవుతాడు. ఇక థర్డ్ టీమ్‌కి వచ్చేసి గాయత్రి లీడర్ అవుతారు. ఇక్కడొచ్చేసి శాలిని మోస్ట్ కన్ఫ్యూజన్ అయిపోయింది. శాలినికి ఎవరు ఓన్లీ రోహిత్ గానీ, అమన్ గానీ వీళ్ళిద్దరిలో కావాలి అనుకున్నప్పుడు సో జడ్జెస్ అడుగుతారు ఫైనల్‌గా నువ్వెవరికెయ్యాలి అంటే ఈ గాయత్రికి అని చెప్పిద్ది. సో ఆమె మోస్ట్ కన్ఫ్యూషన్. ఇక్కడేందంటే రామకృష్ణ పార్టీ యూజ్ చేసినట్టుంది శాలిని. ఏం చెప్తుందో ఏంటో ఆమెకే అర్థం కావట్ల. అర్థం పర్థం లేని ఆన్సర్‌లయితే ఇచ్చింది. ఫైనల్‌గా రామకృష్ణ సెకండ్ వర్షన్ అనిపించింది. మీరు అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. సో రోహిత్, అమన్ సో వీళ్ళందరూ కలిసి గాయత్రి గారికైతే ఓట్లేస్తారు. సో ఫైనల్లీ గాయత్రి అయితే లీడర్ అవుతుంది. ఆమెకొక ఛాన్స్ వచ్చింది యాక్చువల్లీ. సో ఆ ఛాన్స్‌లో ఆల్మోస్ట్ ఒక ప్రపంచనం అయ్యేదే. బట్ ఒకే ఒక బ్లాక్‌తో అవ్వలేకపోయింది. సో ఎందుకంటే ఝాన్సీకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సో వాళ్ళు గెలిచారు. మేబీ రోహితే గెలిచేవాళ్ళేమో. సో గాయత్రి టీమ్ విన్ అయ్యేది. మోస్ట్‌లీ విన్ అయ్యేది అంతే. రాకెట్ అతను రోహిత్ బెస్ట్. సో ఫోర్త్ టీమ్ వచ్చేసి అపూర్వ, భాగి, ప్రియాంక. సో వీళ్ళకైతే లీడర్ లేదనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరిని డిఫెండ్ చేసుకోలేదు, ఎవరిని ఆర్గ్యుమెంట్ చేయలేదు కాబట్టి సో వీళ్ళు అన్‌డిజర్వ్డ్ అనే క్యాండిడేట్స్‌లో సో లీడర్‌షిప్ అయితే తీసేశారు. ఫైనల్‌గా లీడర్స్ అయితే అయిపోతారు. సో ఇక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా నవదీప్ గారొచ్చి ఎవరినైతే తీసేస్తారు వాళ్ళు రీజన్స్ చెప్పమంటారనమాట. ఫస్ట్ రామకృష్ణ లేచి ఎవరి పేరు చెప్తారంటే సృష్టి. సో ఓకే. సృష్టి పేరు తీసుకొచ్చాడు రామకృష్ణ అంటే ఓకే. ఎందుకంటే ఆమె ఫిజికల్‌గా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. సో అది ఓకే అనిపించింది నాకు బెస్ట్. సో తర్వాత వచ్చేసి చరణ్ వచ్చేసి హేమంత్‌ని తీసేస్తాడు. ఆయనకి రాక ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ కూడా చరణ్ తీసేశాడు. అసలు హేమంత్ మీద కోపమో ఏంటో అసలు ఆమెను కాకుండా ఆ రాజకుమారిని తీసేసినా పోయేది. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ ఓటు అప్పీల్ వచ్చింది. గేమ్‌లో లీడర్ కూడా అయినట్టుంది. సో అంత ఛాన్స్ వచ్చింది. ఆమెకు కొంచెం పాజిటివ్‌గా ప్లస్ ఉంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా వచ్చింది కదా! సో హేమంత్‌కి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ వాళ్ళు లీస్ట్ కంటెస్టెంట్‌లా అని చెప్తున్నప్పుడు చరణ్ ఎలా తీసేస్తాడనేది నాకు అర్థం కాలే. ఇక్కడే ఇదే నెగెటివ్ ఏంటంటే ఇదే అనమాట. చరణ్ గారు ముందుకు వెళ్ళాలంటే పాజిటివ్ వేలో అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఆలోచించుకొని చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉందన్నమాట. అండ్ గాయత్రి వచ్చేసి అమన్‌ని తీసేసిద్ది. ఇక్కడైతే అసలు ఫుల్లు షాక్. ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు. రోహిత్ ఆమెను తీసేయొచ్చు. బట్ ఏమో ఆమెను తీసేయలేదు. అమన్‌ని తీసేసిందనమాట. ఆమెను తీసేస్తే బాగుండేది.
సో, ఈమె చాయిస్ ఆమెననమాట. ఈయన టెంపర్ లూజ్ అవుతాడు, సరిగ్గా మాట్లాడడు. సో, ఇలాంటోళ్ళని అంటే ఇలాంటి వాడు అగ్రెషన్‌తో ఉన్న టీమ్ ఉంటే సో, ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందువల్ల నేను తీసేస్తున్నాను అమన్‌ని అని చెప్పిద్దనమాట. ఇక అమన్ అయితే ఇక రెచ్చిపోయి, "నేనెవ్వరిని నమ్మను సార్. ఇప్పుడే తెలిసిందే. నేను ఓట్ చేశాను. నేను నే నాకియ్యండి ఛాన్స్ అంటే హ్మ్. ఇస్తే నన్నే తీసేసింది. ఎవరిని నమ్మాలి సార్ అనుకుంటే కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాడనమాట. సో, వాళ్ళలో ఎల్లంగా మిగతా ఫస్ట్ టీమ్‌లో ముగ్గురు, సెకండ్ టీమ్‌లో ముగ్గురు, థర్డ్ టీమ్‌లో ముగ్గురు, ఫోర్త్ టీమ్‌లో కూడా ముగ్గురుంటారు. సో, ఏం లేదు ఇద్దరొచ్చేసి తాడుని ఇలా పెట్టుకుంటారు. మధ్యలో సర్కిల్ ఉంటుంది. దాంట్లోంచి ఫస్ట్ స్టార్ పెట్టి, విన్నర్ పెట్టి స్టార్ అట్లా. సో, ఆ బ్రిక్స్‌ని మొత్తం కరెక్ట్‌గా అమర్చాలి. ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే విన్నర్ అంటే సో, ఝాన్సీ అడ్వాంటేజ్ అనేది తీసుకునింది. వీళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. కింద విన్నర్‌కి 6, ఈ అనేది 3 బ్లాక్స్ పడతాయి. ఇంకా రిమైనింగ్ ఏమైతే ఉంటాయో అయ్యే పెట్టాలి. సో, స్టార్ట్ చేస్తారనమాట. సో, నేనైతే టెన్షన్ పడ్డా. రోహిత్ ఆల్మోస్ట్ ఒకే ఒక్క బ్లాక్‌లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈక్వల్ వీళ్ళకి అంటే ఝాన్సీకి ప్లస్ ఉంది కాబట్టి 3 బ్రిక్స్ పెట్టారు. లేకపోతే రోహితే విన్నర్ అయ్యేవాళ్ళనమాట. ఆల్మోస్ట్ దీపక్ అండ్ రోహిత్ సేమ్ పెట్టినట్టుంది. రోహిత్ ఫాస్ట్‌గా పెట్టాడనమాట దీపక్‌తో పోలిస్తే. బట్ ఆళ్ళకి అడ్వాంటేజ్ ఉండడం వల్ల సో, వాళ్ళు విన్నర్ అయ్యారు. లేకపోతే రోహితే విన్నర్ అయ్యేవాళ్ళనమాట. అంత బాగా ఆడాడు. అసలు బెస్ట్ అంటే బెస్ట్. ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చనమాట రోహిత్‌ని. సో, అతనైతే ఓడిపోతాడు. సో, ఫైనల్లీ రామకృష్ణ అయితే గెలుస్తాడు. బిందు మాధవి గారు అప్పుడు ఈయన ఫ్లర్టింగ్ చేస్తాను అది ఇది అన్నప్పుడు ఆడిషన్స్‌లో చాలా కోప్పడిందనమాట. సో, కోప్పడినందుకు తను రిగ్రెట్ అయింది. సారీ చెప్పింది. మంచిగా డాన్స్ ఏసింది. ఓకే రామకృష్ణ యువర్ రాక్ అని చెప్పి ప్రపంచనాన్ని సృష్టించావు రామకృష్ణ అని చెప్పి చాలా అప్రిషియేట్ అయితే చేస్తదనమాట. సో, ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే తీసుకొనొచ్చాడు రామకృష్ణ. ఇలాగే ముందుకెళ్ళాలి. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఓట్ అప్పీల్ నువ్వు తీసుకుంటావా? మీ వాళ్ళకిస్తావా? అంటే వీళ్ళంతా డిస్కషన్ చేసుకొని నాకు తెలిసి ఏమనుకుంటున్నారంటే దీపక్ నాకు కావాలి. మీకు లీడర్‌గా ఇచ్చాను కదా! సో, నాకిప్పుడు అప్పీల్ కావాలి అని చెప్పి అడిగినట్టున్నాడు. సరే ఓకే. తీసుకో. ఇప్పుడు ఎవ్వరైనా అంతే. నాకసలు ఇవ్వను. టీమ్ లీడర్‌గా నాకియ్యను అన్నారు. అలాంటిది జడ్జెస్ ద్వారా, వాళ్ళ ద్వారా, ఈళ్ళ ద్వారా ఇయ్యాలి లీడరు. సో, వాళ్ళదిచ్చారు. సో, ఈ ఓట్ అప్పీల్ కూడా వాళ్ళకియ్యాలి. నేనే తీసుకుంటే నాకైతే ఇయ్యరు అనుకున్నాడో ఏమో! బట్ దీపక్ పేరైతే చెప్తాడు. తర్వాత అదేంటి రామకృష్ణ నువ్వే డేంజర్ జోన్‌లో ఉండి నువ్వు ఓట్ అప్పీల్ ఆహ్, తీసుకోవాల్సింది. నువ్వెందుకు తీసుకోలేదని జడ్జెస్ అడిగితే, నాకు టీమ్ లీడర్ అవకాశం ఇచ్చారు. నేను నిరూపించుకున్నాను. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ గనక నేను మంచిగా పెర్ఫార్మన్స్ చేసి నేను ఓట్ అప్పీల్ అయితే చేస్తాను అని చెప్తాడు. హ్మ్. ఇంకెప్పుడు చెప్తావు? అయిపోయినాక? అని చెప్పి నవదీప్ గారు బాగా అంటారు. సో, తర్వాత మళ్ళీ దీపక్ అగ్రీ చేశారు. ఝాన్సీ కూడా అగ్రీ చేసి ఏందంటే ఏదో ముష్టికి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఈమె కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే నాకు ఓటు అప్పీల్ లేదు. నా వల్లే వీళ్ళు గెలిచారని ఈమె. ఇట్లా అనుకుంటున్నారబ్బా వాళ్ళు. ఫైనల్లీ దీపక్ ఏమన్నాడంటే, ఓకే నేనైతే డేంజర్ జోన్‌లో రామకృష్ణ గారున్నారు. సో, రామకృష్ణకే నేనిస్తాను. ఇది మర్చిపోయాను అని చెప్పి అతను ఝాన్సీ గారు కన్విన్స్ అయ్యి జడ్జెస్ అడగడం వల్ల వీళ్ళు కన్విన్స్ అయ్యి ఓట్ అప్పీల్ రామకృష్ణకిస్తే రామకృష్ణ ఏమంటంటే, "మీరు అంత ఫీల్ అయ్యి నాకైతే వద్దు. నాకివ్వద్దు" అని చెప్పి అడుగుతాడు. ఇక్కడే అతి మంచితనం ఎక్కువగా ఉండకూడదు. సో, మనకి ఛాన్స్ వచ్చిందా ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. బయటెళ్ళినాక కలుస్తామా, మాట్లాడతామా అన్నది సెకండరీ. సో, మనకొచ్చిన అవకాశం అయితే యూజ్ చేసుకోవాలి, డిఫెన్స్ చేయాలి. ఇదే తెలియని అమాయకత్వం ఇట్లా ఉంటాడు రామకృష్ణ. ఇంకా అమాయకత్వాన్ని తీసేసి ముందుకెళ్ళాలి రామకృష్ణ. ఓకేనా? సో, ఏంటంటే ఆర్‌కే గారైతే ఓట్ అప్పీల్ అయితే చేసుకుంటాడు. బానే చేసుకుంటాడు. బావుంది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే రోహిత్ గారికి ఇస్తారు. ఇదే పాయింట్ మీద. సో, ఆల్మోస్ట్ ఒకే ఒక్క క్యూబ్‌లో ఓడిపోయావు. నువ్వే బా చేసావు. గేమ్ అయితే చాలా రాక్ డిట్టా ఆడావు. ఎక్కడైతే అవమానం జరిగిందో అభిజిత్ గారంటారు. నీ మొహం మీద వాటర్ పోసినప్పుడు అవమానంగా ఫీల్ అయ్యావో, ఎక్కడైతే అవమానం జరిగిందో వాళ్ళే నీకు స్టార్ ఇస్తున్నారు. 2 స్టార్లు ఉన్న ప్లేయర్ రోహిత్. సో, ఓట్ అప్పీల్ అయితే అడుగుతారు. అది అట్లా ఉండాలి అంతే. మౌనమే సమాధానం చెప్పిద్ది. గేమ్స్‌లో చూపిస్తున్నాడు తన మాట ఏదైనా సరే. సో, సూపర్ అంటే సూపర్. కిల్డ్ ఇట్. అతనికైతే ఒక జీవీ మాల్ గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇస్తారు. 5000 వాచ్ అది. సో, అది తీసుకుంటాడు. తర్వాత యెల్లో కార్డ్ వచ్చేసి ప్రియా. ప్రియాకిచ్చిందేంటంటే ఫస్ట్ ఆ ఆట సరిగ్గా అర్థం చేసుకోదు. చెప్పాలి అనుకున్న పాయింట్స్ చెప్పలేదు. డిఫెన్స్ చేయలేదు. గేమ్ ఆడలేదు. గేమ్ ఇంతవరకి చూడలేదు ప్రియాది. సో, అందుకే ఇచ్చారు. సో, శ్రీముఖి ఏం చెప్తుందంటే,
యెల్లో కార్డు తీసుకున్నావు కదా! సో, ఇది ఫీడ్‌బ్యాక్ అనుకో. నెక్స్ట్ రౌండ్‌లన్నీ గివ్ అప్ ఇచ్చి పడేసేయి అని చెప్పింది. సో, ఇక్కడ ఈరోజు మాత్రం ఎపిసోడ్ ఇదే జరిగింది. బట్ ఫైనల్‌గా నాకైతే ఈరోజు 'నవరసాల మామ' రామకృష్ణ గారు పర్ఫార్మెన్స్ గానీ, గేమ్ ఆడే విధానం గానీ చాలా అంటే చాలా బాగుంది. ఆయన ఇంకొకటేంటంటే ఒకే ఒక్కటి చిన్న చేంజ్ చేసుకుంటే బాగుండేది. ఫైట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, పాయింట్ పాయింట్ గట్టిగా పెట్టి మాట్లాడాలి అంతే. అదొక్కటి మార్చుకుంటే బావుండిద్ది. ప్రియా గూడా ఆర్గ్యూ చేస్తుంది జడ్జెస్‌తో. కానీ కంటెస్టెంట్స్‌తో కాదు. వాళ్ళేమన్నా పట్టించుకోవద్దు. నువ్వు ఆడాలి, నువ్వు ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి ప్రియా గారు. మీరు గేమ్ అయితే బానే ఆడుతున్నారు. డిఫెండింగ్ చేసుకుంటున్నారు. ఇంకా చేసుకోవాలి మీరు. సో, అపూర్వ గారికైతే బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. సో, ఆమె గూడా అరవడం అనేది తగ్గించి పాయింట్లు పెడితే చాలా అంటే చాలా బావుంటుంది. రోహిత్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ఈరోజు శ్రీముఖి అండ్ బిందు మాధవి గారు సూపర్ అనిపించారు జడ్జెస్ అయితే. సో, ఇది కావాలి మాకు. ఇదే కావాలి. సో, ఇలా ఇలా బూస్టప్ ఇస్తా ఉంటే అగ్ని పరీక్ష చూడగలుగుతాం. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బావుంది. చూడని వాళ్ళు చూడండి. ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.